హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను దొండకాయ కొబ్బరి ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి దొండకాయ కొబ్బరి ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. అలాగే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. నా ఛానల్కి కొంచెం మీరు సపోర్ట్ చేయండి. వీడియోస్ పెడుతూ ఉంటాను, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. అండ్ నచ్చితే కనుక లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దొండకాయ ముక్కల్ని ఫస్ట్ మనం ఇలాగా ముక్కలుగా చక్రాల్లా కట్ చేసుకుందాం. కొంతమంది నిలువుగా కట్ చేసుకుంటారు, మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడిప్పుడే యూట్యూబ్లో ఈ వీడియోస్ ఇవన్నీ ఎలా చేయాలి, ఏంటి, ఎలా అప్లోడ్ చేసుకోవాలి, ఇదంతా కూడా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను కూడా యూట్యూబ్ ఛానల్స్ నుంచే చూసి ఈ ఎడిట్ ఎలా చేసుకోవాలి, ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇవన్నీ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరందరూ సపోర్ట్ చేయండి నాకు. మా ఛానల్ పేరు వచ్చేసి హర్ష జోషి ఎస్ఆర్ అఫీషియల్. నేను ఛానల్ పెట్టి ఇంకా 1 మంత్ కూడా అవ్వలేదు ఫ్రెండ్స్. ఇప్పటివరకు వీడియోలు రోజు పోస్ట్ చేస్తున్నాను. చాలామంది చూస్తున్నారు, కానీ ఎవరు లైక్ చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే నాకు కొంచెం ఇంకా ఇంట్రెస్ట్ కలిగి నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేసి పెట్టడానికి వీలవుతుంది. సో మీరందరూ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. అండ్ కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేస్తే అసలు నా వీడియో ఎలా ఉంది ఏంటి అని నాకు తెలుస్తుంది. వీడియో నచ్చిందో లేదో కామెంట్ చేసేయండి. ఇప్పుడు మనం దొండకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక తాలింపులు వేసుకుందాం. దొండకాయ కొబ్బరి ఫ్రై అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు అందరికీ తెలిసిందే కదా. ఫస్ట్ ఆయిల్ పెట్టుకొని తాలింపులు వేయించుకుందాము. అవి కొంచెం దోరగా వేగాలి ఫ్రెండ్స్. అవి కొంచెం దోరగా వేగాక ఇప్పుడు మనం కరివేపాకును కూడా వేసుకుందాము, వెల్లుల్లిపాయలు వేసుకుందాము. అవి కూడా మంచిగా దోరగా ఫ్రై అవ్వాలి. అలాగే కరివేపాకును కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. మీరు కూడా ఇది ట్రై చేసి ఎలా ఉందో ఏంటో టేస్ట్ చూసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఏదో కమెంట్ చేయండి, ఏదన్నా మీ కమెంట్స్ చూసాకే నాకు అసలు నా వీడియో ఎలా ఉంది ఏంటని నాకు తెలుస్తుంది. ఈ ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాక ఇదంతా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఉల్లిపాయలంతా దోరగా ఫ్రై అయిపోవాలి ఫ్రెండ్స్. పచ్చివాసన లేకుండా ఫ్రై అయిపోయాక ఇప్పుడు మనం దొండకాయ ముక్కలు వేసేసుకుందాము. దొండకాయ ముక్కలు ఫ్రై అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా, తొందరగా ఫ్రై అవ్వవు. కాకపోతే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మూత తీసి, లేదంటే మాడిపోతుంది. సో మనం దొండకాయ ముక్కలు కూడా వేసేసుకొని మంచిగా కలుపుకుందాము. ఇదంతా బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. ఈ దొండకాయ ముక్క అంతా బాగా మెత్తబడేదాకా మనం ఫ్రై చేసుకోవాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇందులో మనం కొంచెం పసుపు అలాగే సాల్ట్ కూడా వేసుకుందాము. సాల్ట్ పసుపు వేస్తే కొంచెం తొందరగా మగ్గుతాయి కదా.
మనకు తొందరగా మగ్గిపోతే కర్రీ కూడా ఫాస్ట్గా అయిపోతుంది. ఇదంతా మగ్గడానికి కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకుందాము. ఆ ఉప్పు పసుపు బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. ఒక 10 మినిట్స్ ఆగాక మూత తీసి చూస్తున్నాను. ఇప్పుడు కొంచెం మగ్గినాయి కదా దొండకాయ ముక్కలు. దొండకాయ ముక్కలు ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ కూడా ఫ్రై కూడా అంత టేస్ట్గా ఉంటుంది. మనకి దొండకాయలతో కర్రీ చేసుకోవచ్చు, అలాగే గుత్తి దొండకాయ చేసుకోవచ్చు, అలాగే ఫ్రై చేసుకోవచ్చు, పచ్చడి కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 4-5 రకాలు వెరైటీస్ చేసుకోవచ్చు దొండకాయతో. మీరే ఎలాంటి వెరైటీని ఇష్టపడతారో కామెంట్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ దొండకాయలు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు నేను ఇందులోకి కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. ఇది నేను బయట షాప్లో తీసుకొచ్చుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఇంట్లో పచ్చి కొబ్బరి అయితే కాదు. మీరు పచ్చి కొబ్బరి అయినా ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు. నేను ఇది షాప్లో తెచ్చుకున్న కొబ్బరి పొడి. ఈ కొబ్బరి పొడిని నాకు ఎంత కావాలో అంత వేసుకుంటున్నాను. ఆ దొండకాయ ముక్కలకి సరిపడంత కొబ్బరి పొడి మనం వేసుకోవాలి. ఆ కొబ్బరి పొడి కూడా కొంచెం అలా ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ బాగా. ఈ దొండకాయ ముక్కలు కొబ్బరి బాగా ఫ్రై అయిపోతే మనకి అయిపోయినట్టే ఫ్రెండ్స్. దీన్ని కూడా ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. మూత తీసాక ఇలా ఉంది ఫ్రెండ్స్, ఇంకా మనకి అయిపోయినట్టే ఫ్రై. సాల్ట్ ఏమన్నా సరిపోతే సాల్ట్ వేసుకోవాలి లాస్ట్లో. ఇంకా మనం ఇలా కొత్తిమీర జల్లేసుకుంటే మనకి దొండకాయ కొబ్బరి ఫ్రై రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రైస్ పెట్టేసుకుందాం. లంచ్ టైం అయింది. రైస్ పెట్టేసుకొని టేస్ట్ చూస్తాను ఫ్రెండ్స్, ఎలా ఉందో ఏంటో మీ అందరికీ చెప్తాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.